హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. కేంద్రం సుప్రీంకోర్టుతో ఎలా చెలగాటమాడుతుందో అత్యున్నత న్యాయ వ్యవస్థకు సంబంధించిన వివాదాలు వ్యాఖ్యానాలు చూస్తే అర్థమవుతుంది. సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ బిఆర్ గవాయ్ నవంబర్లో ఆయన పదవీ విరమణ అనంతరం బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్లు మాట్లాడిన మాటలే ఇందుకు తర్కాణంగా నిలుస్తున్నాయి. జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణాంతరం వరుసగా వచ్చేటటువంటి సీజేఐలు ఎవరు 6 మాసాలకు మించి కొనసాగే అవకాశం లేదని అందరికీ తెలుసు. అంటే కీలకమైన రాజ్యాంగ సవాళ్లు, నియామకాలు, వ్యవస్థాగతమైన నిర్ణయాలు తేల్చకుండా పేరబెట్టేందుకు, నచ్చనివి ఆలస్యం చేసేందుకు అవకాశం లభించినట్టుగా మోడీ ప్రభుత్వం భావిస్తోంది. గవర్నర్లపై గతంలో ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం లేవనెత్తడం ఇందుకు ఉదాహరణ మాత్రమే. పూర్తిగా రాజ్యాంగ నిబంధనల మేరకు ఇచ్చిన కీలకమైన తీర్పునే తిరగదోడేందుకు స్వయంగా రాష్ట్రపతిని రంగంలోకి దింపడం అందుకోసమే. ఈ వ్యూహాలు ఎలా ఉన్నా ప్రాథమిక హక్కుల రక్షణకు మాత్రం కట్టుబడి ఉన్నానని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది. కానీ రోజువారీ నిర్వహణకు సంబంధించిన ఆలస్యాలు, ఆటంకాలు మాత్రం అనివార్యంగా వెంటాడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. మే 26న బాధ్యతలు స్వీకరించిన వెంటనే జస్టిస్ గవాయ్ కేంద్ర ప్రభుత్వానికి ఒక వర్తమానం పంపించారు. కొలీజియం తొలి సమావేశానికి అధ్యక్షత వహించినప్పుడే సమూలమైన మార్పులు ప్రతిపాదించారు. జడ్జిల నియామకాలకు, బదిలీలకు సంబంధించి చేసే సిఫార్సులపై ఏకమొత్తంగా చర్య తీసుకోవాలి తప్ప దశల వారీగా ముక్కలుగా నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కోరారు. కొలీజియం పంపిన సిఫార్సుల్లో కొన్నింటిని విడదీసి నిర్ణయాలు చేస్తే సీనియారిటీ దెబ్బతినిపోవడమే కాక దాని సాధికారత గురించే సందేహాలు ఏర్పడతాయన్నది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు. సిజేఐ గవాయ్ రాకముందటి కాలానికి సంబంధించిన కొన్ని సిఫార్సులే ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొలీజియంలో సిజేఐ గాక న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్నాథ్, జేకే మహేశ్వరి, బివి నాగరత్న సభ్యులుగా ఉన్నారు. బాధ్యతలు చేపట్టగానే తొలి చర్యగా జస్టిస్ గవాయ్ 3 హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టుకు సిఫార్సు చేశారు. జస్టిస్ అంజారయా, విజయ్ బిష్ణోరు, ఏఎస్ చంద్రార్కర్ల పేర్లను పంపించారు. ఆ పేర్లన్నింటినీ కేంద్రం వెంటనే ఆమోదించడంతో సుప్రీంకోర్టు పూర్తి సంఖ్య 34కు చేరుకున్నది. సుప్రీంకోర్టు జడ్జిల నియామక సిఫార్సులతో పాటు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా 5 పేర్లను పంపుతూ మరో 4 ప్రధాన న్యాయమూర్తులను అటు ఇటు బదలాయించేలాగా పేర్లు పంపించారు. 22 మందిని వారి వ్యక్తిగత అభ్యర్థనలను లేదా వ్యవస్థ అవసరాలను బట్టి బదిలీ చేసింది. ప్రత్యేకించి ఢిల్లీ హైకోర్టుకు 6 జడ్జిలను ప్రతిపాదించింది. ఇందులో ఒకరు మాత్రం ఆమోదం తెలపడంలో ఆలస్యం వల్ల పూర్తి కాలేదు. వాస్తవానికి నియామకాల ప్రక్రియలో అన్ని ప్రతిపాదనలు ఒకేసారి ఆమోదించాలన్న నిబంధన ఏమీ లేదు. అయినా న్యాయ వ్యవస్థ మాత్రం అందులోని చిక్కుల రీత్యా ముక్కల కింద చూడొద్దనే చెబుతోంది. 2014లో అప్పటి సిజే ఆర్ఎం లోధా ఈ విషయమై మాజీ న్యాయమూర్తి రవిశంకర్కు అభ్యంతరం తెలియజేశారు. మాజీ సోలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం పేరును పక్కన పెట్టడం వల్ల ఆయన అభ్యంతరం చెప్పగా సుబ్రహ్మణ్యం తన నామినేషన్నే ఉపసంహరించుకున్నారు. 2022లో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నాయకత్వంలోని ధర్మాసనం ఈ విధంగా ఇష్టమైన వారిని మాత్రమే కేంద్రం ఎంచుకునే పద్ధతి పనిలో విశ్వాసానికి విఘాతం కలిగిస్తుందని, తప్పు సంకేతాలు పంపుతుందని విమర్శించారు. అయితే 2023 డిసెంబర్లో ఆయన పదవీ విరమణ చేయడంతో ఆ విచారణ ముందుకు సాగటం లేదు. న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి గాను జ్యుడిషియల్ కమిషన్ నియమించాలని చాలా కమిటీలు సిఫార్సులు చేశాయి. అయితే దానికి బదులుగా మోడీ సర్కారు 2014లో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టంను తీసుకొచ్చింది. సమూలమైన సంస్కరణల కోసం గాక కేవలం నచ్చిన వారిని నియమించుకునే అధికారం కోసం తెచ్చిన బిల్లిది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తున్నదనే కారణంగా దీన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం 2015లో కొట్టివేసింది. అప్పటి నుంచి ఒక నియామక నియమావళి రూపొందించుకోవాలని అంటున్నా అది పూర్తి కావటం లేదు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవటం తప్పనే వాదన చాలామంది తీసుకొస్తుంటారు. కానీ ప్రభుత్వం లేదా కార్యనిర్వాహక వర్గం నియమించడం కూడా వాంఛనీయం కాదనేది మరో కోణం. న్యాయ వ్యవస్థ తీరుపైన కొందరు న్యాయమూర్తులపై ఆరోపణల గురించి ఎప్పుడూ చర్చలేవనెత్తి ప్రభుత్వానికి పెత్తనం ఇవ్వటమే దీనికి పరిష్కారం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవలి కాలంలోనైతే స్వయంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ న్యాయ వ్యవస్థ కాదు పార్లమెంటే సర్వోన్నతమన్న వాదన తీసుకొచ్చారు. న్యాయ వ్యవస్థ స్వచ్ఛతను, స్వతంత్రతను కాపాడే విధంగా ఏం చేయాలన్నదే ఇక్కడ సమస్య. కానీ బీజేపీ దాని మద్దతుదారుల ఆలోచన వేరు. ఏదో విధంగా న్యాయ వ్యవస్థపై పెత్తనాన్ని చేయాలన్నదే వారి అసలైన ఆలోచన. సిజేఐ గవాయ్ ఈ విషయంలో సూటిగానే స్పందించారు. అంతకుముందే సుప్రీంకోర్టులో
జస్టిస్ అభయ్ అశోక ధర్మాసనం స్పష్టతనిచ్చింది. ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి పనిచేయవలసిందే గాని ఎవరు అతీతులు కాదన్నది. న్యాయ, పాలన, శాసన వ్యవస్థలు 3 స్తంభాలని పరస్పర గౌరవంతో మెలగాలని తన స్వరాష్ట్రం మహారాష్ట్రలోనే సత్కార్య కార్యక్రమాల్లో ఆయన ప్రకటించారు. రాజ్యాంగం 142వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు గనక ఏదైనా విషయంలో పూర్తి న్యాయం కోసం ఒక చర్య తీసుకోవడం అవసరమని భావిస్తే ఆ మేరకు ఉత్తర్వులను ఇవ్వవచ్చునని ఆయన తేల్చి చెప్పారు. కానీ అదే సమయంలో నవంబర్లో పదవి చేపట్టబోయే జస్టిస్ సూర్యకాంత్ అంటే విభిన్నమైన వైఖరి ప్రకటించారు. కోర్టులు శాసన వ్యవస్థను దాటి ప్రవర్తించరాదని, ప్రజాభిప్రాయాలపై స్వారీ చేయరాదని విమర్శించారు. అందుకు బదులుగా కోర్టులు ప్రజాస్వామ్య సంభాషణ ప్రక్రియను పటిష్టం చేయాలని, శృతి మించిన జోక్యంతో సమతుల్యతను దెబ్బతీయరాదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా విపరీతంగా విస్తరించిన ప్రస్తుత కాలంలో ప్రతి తీర్పు పైన వెనువెంటనే అనేక రకాల స్పందనలు వస్తున్నాయని, అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. మితిమీరిన క్రియాశీలత న్యాయ వ్యవస్థ టెర్రరిజంగా మారిపోకూడదని సిజేఐ గవాయ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిజేఐల స్థాయిలోని 2 కీలక న్యాయమూర్తులు ఇలా మాట్లాడటం యాదృశ్చికమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే మరో సందర్భంలో సిజేఐ మాట్లాడుతూ బుల్డోజర్ న్యాయం అనుమతించబోమని తమ తీర్పుల ద్వారా చెప్పామన్నారు. అధికార యంత్రాంగం తానే న్యాయమూర్తి అధికార తలారి అన్నట్టు వ్యవహరిస్తామంటే కుదరబోదన్నారు. కోర్టు విచారణలో ఉండగానే ఉత్తర్వులు రాకుండానే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూల్చివేతలకు పాల్పడటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నెలారంభంలో లండన్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో సిజేఐ మాట్లాడుతూ జడ్జిల నియామకంలో ప్రభుత్వాలదే చివరి మాటగా ఉన్నదని, 2 సార్లు సిజేఐల విషయంలో సీనియారిటీని తోసిపుచ్చిందని గుర్తు చేశారు. అదే సమయంలో న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన వెనువెంటనే పదవులు తీసుకోవడం సరికాదని కూడా గట్టిగా ప్రకటించారు. తానలా తీసుకోబోనని ఆయన ప్రకటిస్తే జస్టిస్ ఓకా మాత్రం ఈ విషయంలో తాను పునరాలోచిస్తానని దాటవేశారు. కనీసం 2 మాజీ సిజేఐలు గవర్నర్ పదవులు తీసుకోవడం, ఒకరైతే వెనువెంటనే రాజ్యసభకు వెళ్లడం సరైంది కాదనే భావం అందరిలో ఉంది. అంతేగాక న్యాయ వ్యవస్థలో అవినీతిని గురించి కూడా ఇటీవల తరచూ విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంలో నోట్ల కట్టలు తగలబడిపోవటం ఇందుకు పరాకాష్ట. దీనిపై విచారణకు కొలీజియం ఉన్నత స్థాయి న్యాయమూర్తుల బృందాన్ని నియమించింది. దాని నివేదిక మేరకు ఆయన్ను రాజీనామా చేయమని కోరితే మొండికేశారు. గత్యంతరం లేక ఆయన అభిశంసన కోసం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. దీనిపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వంటి వారు సందేహాలు వ్యక్తం చేస్తూ జస్టిస్ వర్మకు మద్దతు తెలపడంతో సుప్రీంకోర్టు పూర్తి నివేదికను బయటపెట్టింది. నోట్లు తగలబడిన గది తనది కాదన్న జస్టిస్ వర్మ వాదిస్తున్నా అది వాస్తవం కాదని, ఆయనే సూచనలు చేసి మరీ తగలబెట్టించారని నివేదిక పేర్కొంది. అయితే సిబాల్ వింత ధోరణిలో వాదిస్తున్నారు. న్యాయమూర్తిని తొలగించే అధికారం ప్రభుత్వానికి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తూనే వర్మ చాలా మంచి న్యాయమూర్తి కపిల్ సిబాల్ కితాబు ఇవ్వడం సందేహాలు పెంచుతోంది. కేంద్రం ఈ విషయంలో త్వరగా రంగంలోకి దిగకుండా ఆలస్యం చేస్తోందని మరికొందరు విమర్శిస్తున్నారు. న్యాయ వ్యవస్థను రకరకాల వివాదాల్లోకి లాగి ఇరక్కాటంలో పెడుతున్న ఈ పూర్వరంగంలో నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. తమిళం నుంచి కన్నడం పుట్టిందని తాను ప్రేమతో చెప్పానే గాని తక్కువ చేయడానికి కాదని, ప్రేమ క్షమాపణలు కోరదని కమల్ గట్టిగా వాదించారు. అసలు ఏవో వ్యాఖ్యలకు గాను ఆయన క్షమాపణలు చెప్పాలని ఆదేశించే పని హైకోర్టుకు ఎందుకని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. థగ్ లైఫ్ చిత్రం విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది. భిన్న మతాలు, కులాలు, భాషలతో కూడిన ఈ దేశంలో ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతింటాయని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించలేమని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ విధంగా సుప్రీంకోర్టు స్థాయిలో వ్యాఖ్యలు, వివాదాలు కూడా సంచలనాత్మకంగా మారటం విశేషమే అని చెప్పొచ్చు.